హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏపీలో ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి అండి వేతన ఖరారు. సో భోజన ఖర్చుకు అదనపు అయితే వేతనం ఒక్కొక్కరికి ఎంత వరకు వస్తుందో మనం అయితే ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు వేతనం అయితే ఖరారు చేసిందండి. సో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారులకు ఎన్నికల సంఘం వేతనాలు ఖరారు చేసింది. శిక్షణలతో పాటు పోలింగ్ 2 రోజులు కలిపి వేతనం అయితే అందిస్తారట. అలాగే భోజనం ఖర్చును అదనంగా ఇస్తున్నారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే వారికి తగ్గట్టుగా మరింత అదనంగా అయితే సో ఈ విధంగా వేతనాన్ని అయితే డిసైడ్ చేశారు. ప్రిసైడింగ్ అధికారులకు 3 రోజుల శిక్షణతో పాటు కలిపి 2 రోజుల పోలింగ్ దినాలను కలిపి మొత్తం 5 రోజులకు గాను వారికి 600 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి 3000 రూపాయలు చెల్లిస్తారండి. రోజుకు 600 చొప్పున 5 రోజులకు గాను 3000 రూపాయలు. అదనపు పోలింగ్ అధికారికి 2 రోజుల శిక్షణతో పాటు 2 రోజుల పోలింగ్ దినాలను కలిపి 4 రోజులకు గాను రోజుకు 400 చొప్పున 1600 చెల్లించడం జరుగుతుంది. సూక్ష్మ పరిశీలకుడికి అంటే మైక్రో అబ్జర్వర్కి 2000. అలాగే ఓటరు ఫెసిలిటీస్ సెంటర్లో ఇన్ఛార్జ్కి రోజుకు గాను 600 రూపాయలు చెల్లిస్తారు. ఇక పోలింగ్ స్టేషన్లో అల్పాహారం భోజనానికి ఎన్నికల ప్రక్రియ జరిగే ఈ నెల 12, 13 తేదీలో పోలింగ్ స్టేషన్లో ఒక్కొక్కరికి 2 రోజులకు గాను అల్పాహారం భోజనానికి గాను 250 రూపాయలు, త్రాగునీటికి 20 రూపాయల చొప్పున చెల్లిస్తారు. అలాగే ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఎన్నికలకు ఏర్పాట్ల కోసం 10 మంది సిబ్బందిని ఈ విధంగా 4000 నిధులను అయితే కేటాయించారండి. సో ఒక 10 మందికి కలిపి 4000 రూపాయలు అయితే పోలింగ్ స్టేషన్లో అదనంగా వారికి అయితే పోలింగ్ జరిగే సెంటర్ దగ్గర ఒక 10 మందిని అయితే నియమించి వాళ్ళకు 4000 రూపాయలు అండి. సో ఈ విధంగా అయితే ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి వేతనం ఖరారు చేయడం జరిగిందండి కేంద్ర ఎన్నికల సంఘం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.